గౌరవ డాక్టరేట్ డీలిట్ ఇచ్చిన చరిత్ర ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఆ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఒక 20 ఏళ్ళు అందులో పనిచేయడం జరిగింది. 53లో బాబాసాహెబ్ అంబేద్కర్కి గుర్తించిన ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత మర్చిపోయింది ఆయన. నేను 2013లో మొదటిసారిగా బాబాసాహెబ్ అంబేద్కర్కు జనవరి 12 రోజును జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంగా, ఆ రోజు స్వామి వివేకానంద జయంతి కూడా. ఈ ఇద్దరి మేధావులు ఈ దేశానికి నవనిర్మాణం వైపు పయనించిన వాళ్ళు కాబట్టి జనవరి 12న జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడం జరిగింది. ఒక న్యాయ కళాశాల ప్రిన్సిపాల్గా ఒక 20 ఏళ్ళు నేనున్న 20 ఏళ్ళు కూడా అధికారికంగా హెచ్ఓడిగా ఉన్నా కూడా, డీన్గా ఉన్నా కూడా, డీన్గా ఉన్నప్పుడైతే డీన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది విద్యార్థులకి, ప్రతిభావంతులైన విద్యార్థులకి. కులంతో సంబంధం లేదు, అక్కడ మతంతో సంబంధం లేదు. ఎవరైతే ప్రతిభ చూపెడతారో లా విభాగంలో వాళ్ళందరికీ కూడా నేను ప్రతిభావంతుల అవార్డులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు న్యాయమూర్తులైన, న్యాయవాదులైన, ఆ రంగంలో నిష్ణాతులైన, అధ్యాపకులైన ఎవరైనా సరే జనవరి 12న ఖచ్చితంగా అక్కడికి ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాలకు వచ్చేవారు. దేశ విదేశాల నుండి కూడా నేను ఇన్వైట్ చేయడం జరిగింది. నా పూర్వ విద్యార్థులను కూడా, పూర్వ డీన్స్ను, పూర్వ ప్రిన్సిపల్స్ను, పూర్వ విద్యార్థులను. ఎందుకు నేను ఈ ఇద్దరిని నవనిర్మాతలుగా, భారతదేశ నవనిర్మాతలుగా భావించాను? ఒక అంబేద్కర్ని ఎందుకు భావించలేదు? నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కరు ఐఎమ్ ఏ ఫస్ట్ నేషనలిస్ట్ అండ్ ద లాస్ట్ నేషనలిస్ట్ అని చెప్పాడు. ఈ దేశం ఫస్ట్, ఈ దేశం లాస్ట్ అని కూడా చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, ఒక నిజమైన భారతీయునికి ఖచ్చితంగా ఈ భావన ఉండాలి. ఈ దేశంలో నాకు బాగా నచ్చిన మేధావులు, ఆధ్యాత్మిక మేధావులు స్వామి వివేకానంద. ఎందుకు? అసమానతలు లేని, వివక్షత లేని సమసమాజ నిర్మాణం కావాలని కోరుకున్నాడు హిందూ మతంలో. ఎవరు? స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఏ దేశం పోయినా నా మతాన్ని చాలా గొప్ప మతంగా చెప్పుకున్నాడు. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి ఒక గొప్ప సైద్ధాంతిక భూమిక కలిగిన హిందూ మతంలో ఎప్పుడైతే ఈ వర్ణము, ఈ కులము, ఈ అంటరానితనం వచ్చిందో అప్పుడు వివక్షత మొదలైంది. సో వర్ణము, కులము, అంటరానితనం అనే ఈ 3 దురాచారాలు, దుస్సాంప్రదాయాలకు ఎవరు కారణం? కారణం ఎవరైనా సరే అవి దుస్సాంప్రదాయాలు హిందూ మతంలో. అంబేద్కర్కు ఎక్కడ పేచీ లేదు, హిందూ మతంతో పేచీ కాదైనది. హిందూ మతము ద్వారా వచ్చిన అంటరానితనంతోనే ఆయన పేచీ. మన స్పీకర్స్ మాట్లాడుతూ ఇంకా జేపీ సార్ ఇంకా ఉన్నారు. నాకు ఈ అంబేద్కర్ డీటెయిల్స్ గురించి 2 సంవత్సరాల ముందు మన డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారు, మీకు అందరు తెలిసిందే, బాహుబలి, ఆర్ఆర్ఆర్ అని రాసిన ఈగా ఇలాంటి సినిమాల్లో, అండ్ ఆఫ్ కోర్స్ డైరెక్టర్ అండ్ హిజ్ ఓన్ రైట్, ఆయన ఒక మూవీ తీయబోతున్నారు అంబేద్కర్ గారి మీద. నాట్ ఎగ్జాక్ట్లీ అ బయోపిక్, కానీ అంబేద్కర్ గారి పొలిటికల్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఎందుకంటే అందరికీ ఆయన స్ట్రగుల్స్ గురించి, ఆయన ఎడ్యుకేషన్ గురించి అంత తెలుసుకుని పొలిటికల్ పార్ట్ అంబేద్కర్ గారిది నాకు ఎక్కువ పట్టలేదు. మీరు కొంచెం రీసెర్చ్ చేసి పంపిస్తారని అడిగారు. సో బహుశా ఆల్మోస్ట్ ప్రతిరోజు 3 నుంచి 4 గంటలు ఆయన తను కూర్చొని మాట్లాడి, నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ దాన్ని రివైజ్ చేసి అట్లా ఫైనలీ ఐ థింక్ ఇట్ హస్ కమ్ టు ఎ స్టేజ్ వేర్ ఆయన ఏదో ఒక రోజు మూవీ ఫస్ట్ షూట్ అనౌన్స్ చేయబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ చాటింగ్ విత్ హిమ్ ఆన్ వాట్సాప్. ఆయన ఏం చెప్పారంటే, నన్ను పిలిస్తే నేను కూడా వస్తుండే కదా ఫంక్షన్కి అన్నారు. సో బహుశా నేను చెప్పాను, సార్ మీరు ఫోన్ కాల్ తీసుకుంటా అంటే, ఓకే ఐఎమ్ రెడీ టు స్పీక్ అన్నారు. సో ఇఫ్ ద ఆర్గనైజర్స్ పర్మిట్ ఆఫ్టర్ దిస్ వీ విల్ హ్యావ్ హిస్ కాల్ ఆల్సో.
ఎస్, సో 2 టాపిక్స్ అంబేద్కర్ గారి నుంచి ఈ రీసెర్చ్ నుంచి నేను చేసిన ఆల్మోస్ట్ 6 months రీసెర్చ్లో నాకు ఒకటైతే ఆయన ఎడ్యుకేషన్ గురించి చాలా ఐ వాజ్ అమేజ్డ్ జేపీ సార్, బికాస్ హీ డిడ్ 2 PhDs, ఆల్మోస్ట్ డిడ్ 2 PhDs. ఫస్ట్ వన్ ఆయన ఇన్కంప్లీట్ చేసి ఇంగ్లాండ్కి వచ్చిన తర్వాత అగైన్ ఈ వెంట్ బ్యాక్ టు డూ PhD. 135వ జయంతి సందర్భంగా ఈ జాతి నిర్మాణానికి పునాదులు వేసిన వాళ్ళ కీలకమైన వ్యక్తి, ఒక మహోన్నత నాయకుడు డాక్టర్ అంబేద్కర్ స్మృతికి మీ అందరితో పాటు నివాళులు అర్పిస్తున్నాను. చాలా క్లుప్తంగా కొన్ని అంశాలు పెద్దలు చాలా వివరంగా మాట్లాడారు. ఈవేళ పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఏం చేయాలనే దానికి చాలా క్లుప్తంగానే వస్తాను. తర్వాత మన ఉపన్యాసాల కంటే చర్చలో ఏమన్నా ఉపయోగపడుతుందని ఆశపడుతున్నాను. ఓ పక్కన రాజ్యాంగ విలువలు ఉన్నాయి, ఒక ఉదాత్తమైన రాజ్యాంగ విలువ. ఏ దేశమైనా కూడా గొప్ప కళలతో రాజ్యాంగ నిర్మాణం చేసుకుంటుంది. మరో పక్కన ఇంకా సాంప్రదాయ వాసనలు వదలనటువంటి సమాజం. ఈ మధ్యలో రాజ్య నిర్మాణం, రాజకీయం ఈ రెంటికి సంధానం చేయాలి. ఉదాత్తమైన చట్టాలు చేయడంలో మనం ఎన్ని చెప్పినా కూడా ఎంత పెద్దతో విభేదిస్తున్నాను ఆ విషయంలో. ఈ పార్టీ ఆ పార్టీ నిమిత్తం లేకుండా స్వతంత్రం వచ్చిన తొలినాటి నుంచి చాలా ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్లో మన దేశం అందవేసిన చెయ్యి. ప్రపంచంలో చాలా, అసలు దాదాపు ఏ దేశంలోనూ కూడా ఇంత అలవోకగా ప్రతిఘటన లేకుండా సమాజంలో మౌలిక మార్పుల్ని ఆశిస్తూ ఫలితాలు రావడం వేరు, చట్టాల నిర్మాణం జరగలేదు. కుల వివక్ష తొలగడం కోసం అస్పృశ్యత నివారణ చట్టం కావచ్చు, హిందూ ఓటు బిల్లు 6 రోజులు వచ్చిండొచ్చు, కానీ మొత్తం చట్టం వచ్చిందిగా, కొద్ది సంవత్సరాల్లో వచ్చింది కదా, అందరూ కలిసి చేశారు కదా. అలాగే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పటికీ అమెరికా చాలా గొప్ప దేశం అనుకుంటున్నాం, ఇప్పుడు ఈ మధ్య నెంబర్ పోతుంది అనుకోండి.